తెలంగాణ వ్యాప్తంగా రానున్న 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం సముద్ర మట్టం వద్ద ఉన్న రుతుపవన ద్రోణి బికనేర్, ఢిల్లీ, లక్నో, పాట్నా మీదుగా మణిపూర్ వరకు వ్యాపించి సముద్ర మట్టానికి సుమారు 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందన్నారు. అదే సమయంలో ఉత్తర కర్ణాటక నుంచి దక్షిణ కర్ణాటక, కేరళ, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు విస్తరించి ఉన్న మరొక ద్రోణి ప్రస్తుతం బలహీనపడింది. ఈ వాతావరణ మార్పుల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు స్పష్టం చేశారు. వాతావరణ పరిస్థితి తీవ్రతను బట్టి వాతావరణ శాఖ వివిధ జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది. ముఖ్యంగా కామారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వర్షం కురిసే సమయంలో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని అన్నారు. వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడం, చెట్ల కొమ్మలు విరిగిపడే అవకాశం ఉన్నందున ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు హైదరాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్, యాదాద్రి, భువనగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందన్నారు. అలాగే గంటకు 40 కిలోమీటర్ల లోపు వేగంతో ఈదురుగాలు వీచే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ వర్షాల దృష్ట్యా వాహనదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారు జాగ్రత్త వహించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాల వద్ద కానీ నిలబడకూడదని సూచించారు. పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు మెరుపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అత్యవసర పనులు ఉంటే తప్ప ప్రజలు బయటకు రాకుండా ఉండడం మంచిదని జీహెచ్ఎంసీ స్థానిక యంత్రాంగాలు అప్రమత్తం చేశాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలకు తగిన సహాయక చర్యలు అందించేందుకు విపత్తు నిర్వహణ బృందాలను కూడా సిద్ధంగా ఉంచారు.